హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోటీస్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేశానండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి తిన్నవాళ్ళు ఎప్పుడు ఇలానే కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా మందపాటి పాన్ పెట్టుకొని అందులో కొంచెం పల్లీలు, ఎండు కొబ్బరి, కొంచెం నువ్వులు, అలాగే కొంచెం జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ముందుగానే వేయించి ఉంచుకున్న దినుసులను పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే బాండీలలో మీడియం సైజ్ టమాటాని కట్ చేసుకుని వేసుకుని అవి కూడా వేయించుకుని అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగానే అవి కూడా పక్కకు తీసుకుని అవి చల్లారిన తర్వాత ముందుగానే పౌడర్ సిద్ధం చేసుకున్న దానిలో ఈ టమాటా ఆనియన్ వేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు బాండిలీలో ఆయిల్ వేసుకుని ఆ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకొని పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చివరిలో కసూరి మేతి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్